అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధ ముగింపు, ఇరాన్ అణు సంక్షోభం ప్రధాన అంశాలుగా నిలిచాయని తెలుస్తోంది. ఈ సంభాషణలో అత్యంత కీలకమైన అంశం ఉక్రెయిన్ తాత్కాలిక కాల్పుల విరమణ, వచ్చే నెలలో జరగనున్న విజయ దినోత్సవం సందర్భంగా యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పుతిన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ట్రంప్ సానుకూలంగా స్వాగతించారు. ముందుగా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించడమే తమ ప్రాధాన్యత అని, ఆ తర్వాతే ఇతర సహకారాల గురించి చర్చించవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. పుతిన్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ అణ్వాయుధాల అంశంపై ట్రంప్ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ను ఎప్పటికీ అణ్వాయుధ దేశంగా మారనివ్వం అని ఆయన పునరుద్ఘాటించారు.